అందరికీ నమస్కారం అండి. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి పాముకి ఎక్కడుంటుంది, గుర్రానికి ఎక్కడుంటుంది, డేగకి ఎక్కడుంటుంది, ఎవరికి ఎక్కడ తీరులో ఎక్కడుంటుంది విషయం ఎందుకంటే కూడా మనిషికి నిలువెల్లా విషయం అన్నాడు. అలాగా ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుడు ఉన్నాడు. ఇక విష్ణు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు అంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినీయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడినో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినీయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేశామన్నది 10 మందికి తెలియజేయడం అన్నది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నాము అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ తెలుసు. నేను అని కాదు, ఆ భగవంతుడు షిరిడి సాయినాథుని మందిరాన్ని కట్టవలసి వచ్చి ఆయన చెప్పలా. నేను షిరిడీకి వెళ్ళేవాడిని చాలా సంవత్సరాలు. ఏమిటో ఆ భగవంతుడు ఎందుకురా ఇంత దూరం నీకు నేను వచ్చేస్తానని చెప్పాడు. మా విద్యాలయం పక్కన షిరిడి సాయినాథుని మందిరం అత్యద్భుతంగా కట్టాము అని చెప్తున్నాను. ఎవరైనా వచ్చి దర్శించుకోండి, ఆ బాబా ఆశీస్సులు పొందండి. అలాగే చెప్పులు లేని నాకు చెప్పులు వేసుకున్నాడు. 2 జతల బట్టలుంటే 2 జతల కాదరా కొన్ని బట్టలు ఇచ్చి నన్ను కాపాడినటువంటి ఆంధ్ర ప్రేక్షకులు ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, తమకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగేనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ పైన, అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగేనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్. కరెక్టా కాదా? ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించండి. దట్స్ నాట్ అన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు. మీరు మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే. డ్రాప్ ఇట్. అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసన వ్యక్తపరుస్తుంటారు, అది మీడియా పరంగానే వస్తుంటుంది. సో అలాంటి టైంలో ఎలా చేస్తారు? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే, వాళ్ళ సమస్య పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్. ఎందుకు అక్కడ మా డిఆర్సీ కమిటీ ఉంది, మాకు కరెక్టా కాదా అని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా, లేకపోతే లేదు కదా. ఏజిఎం ఉంది, ఎవ్రీ ఏజిఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా, అందరూ ఇది చేయాలిగా. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్. ఒకవేళ ఏజిఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజిఎం. అండ్ ప్లస్ ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం.
అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో వేరే ఆల్ దేర్, వేర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. విష్ణు గారు, ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది. షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు అంటే వేరే సినిమా కావచ్చు, లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు, కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవం ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదులు అందాయా? అంటే ఈ ఐడియా చాలా బాగుంది. ఐ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. ఐడియా ఇప్పుడు దాకా జరగలేదు, బట్ ఐ లవ్ దట్ ఐడియా. ఎక్కడ మన మానిక్ బాయ్, మీరే ఇన్ఛార్జ్ దీనికి. మీరు కరాటే కళ్యాణ్ గారు, మీరిద్దరు ఈ ఐడియా, ఐ లవ్ దట్ ఐడియా. ఐ థింక్ వీ షుడ్ డూ దట్. మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది. మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది, మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది, డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది. మా దాంట్లో కూడా మంచి ఐడియా. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్ అండ్ అది జరగచ్చు కూడా. ఐ డోంట్ నో. అతి త్వరలో గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రక్కన, ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన గ్రౌండ్స్లో, అర్థమైందా? వైజాగ్ వాళ్ళందరూ, రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. సింహం సింగిల్గా, పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం మనం, షర్మిలలాగా కాంగ్రెస్లో విలీనం చేయం, చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా 3 సార్లు, 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరూ అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి, మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి వింటున్నావా? ప్రసన్న కుమార్, శ్రీకాంత్, విజయ్ కల్వా, కులాలకు మతాలకు అతీతంగా ఫస్ట్ అందరికీ గణతంత్ర దినోత్సవం. ఈ రోజున హ్యాపీగా ఉంది. సార్కి పద్మవిభూషణ్ అవార్డు రావటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డు రావటం అనేది ఆయనకి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్, పద్మభూషణ్, ఇప్పుడు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారణం అతని కష్టం, అతను ప్రేమ, అతను చూపించే మంచితనం, అతను చేసే సేవలు, వీటన్నింటి నుంచి వచ్చింది అవార్డు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా, అతనికి కాదు మా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులంతా చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని, దానికోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ అండి. చిరంజీవి గారికి దేశంలోనే 2వ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అనమాట. మాకే కాదు ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది. చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు, ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు. మా అందరికీ నిజంగా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. సో మా అందరికి వచ్చినంత హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు అందించిన సేవలు, సేవా కార్యక్రమాలు. నిజంగా సార్, మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. లవ్ యూ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం, ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది. మా గురువు అన్నయ్య గారు, మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది.
థ్యాంక్ యూ, నమస్తే. శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారి లాగా, అలాగే మెగాస్టార్ చిరంజీవి లాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. రాత్రి ఎప్పుడో 11:30కి తెలవగానే మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం.